పర్సంటేజ్ కూడా లేదు కాబట్టి మనకి గవర్నమెంట్ జాబ్స్ అయ్యి సంపాదించడం పెద్ద కష్టంగా ఉండేది కాదు. ఎందుకంటే 100కి 20 మంది మాత్రమే చదువుకున్న వాళ్ళు ఉండడం వల్ల. నెక్స్ట్ మనకి లిటరసీ రేట్ అనేది, అంటే అక్షరాస్యత అంటే అర్థం ఏంటంటే జస్ట్ ఒక పర్సన్కి తన పేరు రాయటం, అంటే సంతకం చేయటం అండ్ ఏదైనా చదవగలగటం, ఈ రెండు వస్తే కనుక దానికి మన అక్షరాస్యత అనే చెప్పుకుంటాం. సో అప్పుడు 100కి 20 మంది మాత్రమే చదువుకున్న వాళ్ళు ఉండడం వల్ల గవర్నమెంట్ జాబ్స్ కొట్టడం చాలా ఈజీ ఉండేది. బట్ రైట్ నో మీకు తెలుసు కాంపిటీషన్ ఎలా ఉందో, నేను చెప్పక్కర్లేదు అది. సో ఓకే, మనకి 2021 సెన్సస్ అనేది మనకి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 2020 సెన్సస్ స్టార్ట్ అవ్వాలి, 21లో మనకి రిపోర్ట్ రావాలి లెక్క అయితే. బట్ కరోనా ఎఫెక్ట్ వల్ల ఆగిపోయింది. సో 2021 సెన్సస్ వచ్చేసరికి మనకి 16th సెన్సస్, 16వ జనగణన అని చెప్పుకోవచ్చు. అలాగే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఇది 8th సెన్సస్ కూడా అని చెప్పుకోవచ్చు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 8th సెన్సస్. మనం ఆల్రెడీ 2011 గురించి చెప్పుకున్నాం స్టార్టింగ్లోనే, అది 15th సెన్సస్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇక 2021కి సంబంధించి మనకి ఈ సెన్సస్కి సంబంధించినటువంటి కంప్లీట్ చూస్తున్నటువంటి పర్సన్ ఎవరని చెప్పి మనకు అడగచ్చు. సో ఈ 2021కి సంబంధించినటువంటి సెన్సస్ మొత్తం అంతా కూడా ఎవరి అండర్లో జరుగుతుందని చెప్పి అడగచ్చు. సో ప్రస్తుతం మనకి జనాభా లెక్కల పరంగా ఇదంతా కూడా అడ్మినిస్ట్రేషన్ ఎలక్షన్ జరిగితే దాని మీద ఎలక్షన్ కమిషనర్ ఎలా ఉంటారో, సో ఈ జనాభా లెక్కలకు సంబంధించి మనకి ఇప్పుడు ఎవరు ఉన్నారంటే వివేక్ జోషి. సో వివేక్ జోషి వచ్చేసరికి మనకి రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్. సో రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ వివేక్ జోషి. సో మళ్ళీ మీరు ఏదైనా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే మారుతుంటారు ఒక్కొక్కసారి. సో రైట్ నౌ రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఎవరు ఉన్నారంటే మనకి వివేక్ జోషి ఉన్నారు. సో ఈయన దీనికి సంబంధించినటువంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు యాప్స్ అనేవి రావడం జరిగింది. అలాగే ట్యాబ్స్ ద్వారా గతంలో జనాభా లెక్కలు ఎవరు చూసేవారు? స్కూల్ టీచర్స్ చూసేవారు. రైట్ నో ఏపీలో అయితే సచివాలయం వాలంటీర్స్, వార్డు సచివాలయంలో చేసేవాళ్ళు, గ్రామ సచివాలయం చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఈ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఒక ట్యాబ్ ఇచ్చి చాలా సింపుల్గా చేయటం జరుగుతుంది. నెక్స్ట్ 2021కి సంబంధించినటువంటి ఈ సెన్సస్కి సంబంధించి మనకి 2 చైల్డ్ పాలసీ అనేది అస్సాం రాష్ట్రం స్టార్ట్ చేసింది. అంటే 2021 జనవరి 1 నుంచి కూడా అస్సాంలో 2 చైల్డ్ పాలసీ ఇంప్లిమెంట్ జరుగుతుంది. 2 చైల్డ్ పాలసీ అంటే ఏమిటంటే మనకి వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఎవరైతే అస్సాం రాష్ట్రంలో 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ కాదు. సో ప్రభుత్వ ఉద్యోగాలకి అనర్హత అనేది ఉంటుంది వాళ్ళకి అని చెప్పి అస్సాం స్టేట్ పాపులేషన్ అనే దాన్ని కంట్రోల్ చేయడానికి, ఈ జనాభాని తగ్గించడం కోసం 2021 జనవరి 1 నుంచి జరిగింది. సో దీనికి ముందే అనౌన్స్మెంట్ 2 years బ్యాక్ ఇచ్చింది. 2021 జనవరి 1 నుంచి 2 చైల్డ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది మనకి అని చెప్పి అనౌన్స్మెంట్ జరిగింది. సో అస్సాం ఎప్పుడైతే మనకి జనాభాని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుందో, అలాగే 1952లో ఇండియా కూడా నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్, సో జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమం ప్రారంభించింది. సో 1952లో ఇండియా స్టార్ట్ చేసింది. ఎందుకు అప్పుడు స్టార్ట్ చేసింది అంటే 1951లో మనకి రిపోర్ట్ వచ్చింది 36 కోట్ల మంది. సో ఇది ఇలానే పెరిగిపోతే మనకి ఉన్నటువంటి ల్యాండ్ పెరగదు, కానీ పాపులేషన్ పెరుగుతుంది. సో ల్యాండ్ పెరగకుండా పాపులేషన్ పెరిగినప్పుడు పాపులేషన్కి సరిపడే ఫుడ్ గ్రెయిన్స్ మనకి అందుబాటులో లేనప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, కంట్రీ అనేది కరువు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ రాకుండా ఉండాలని చెప్పి ఎంఎస్ స్వామినాథన్ ఉపయోగించుకుని మనకి హరిత విప్లవం అనేది, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ రెవల్యూషన్స్ అనే టాపిక్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. మొత్తం రెవల్యూషన్స్ ఏది ఎందుకు, సిల్వర్ రెవల్యూషన్ పెట్టింది ఇందిరాగాంధీ. అంటే సిల్వర్ రెవల్యూషన్ అంటే ఎగ్స్కి సంబంధించి. సో ఎగ్స్ కూడా ఎందుకు, న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తే వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది బాగుంటుంది పిల్లలకి అని చెప్పి, అండ్ మదర్కి, ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి ఉమెన్కి, అండ్ ఈ ఎవరైతే శిశువులు ఉంటారో వాళ్ళకి కూడా ఈ న్యూట్రిషన్ ఫుడ్ అనేది అందివ్వడం కోసం ఎగ్స్గా అనేది పెంచాలి. అంటే ఈ ఎగ్స్ అనేవి పెంచాలి అంటే సిల్వర్ రెవల్యూషన్ అనే కాన్సెప్ట్ తీసుకుంది. అలాగే మనకి గ్రీన్ రెవల్యూషన్ అనేది తీసుకోవడం జరిగింది. గ్రీన్ రెవల్యూషన్ అనే దాని గురించి కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించి ఎంఎస్ స్వామినాథన్ గ్రీన్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చేసరికి ఎంఎస్ స్వామినాథన్ చెప్పుకుంటాం మనం. సో
ఇంకా 1995లో ఏం చేశారంటే లోకల్ ఎలక్షన్స్లో ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్లయితే కనుక సర్పంచ్గా నిలబడటానికి ఎలక్షన్స్లో పాల్గొనడానికి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పడం జరిగింది. సో 1995లో ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు స్థానిక సంస్థ ఎన్నికలకు అనర్హత అనే నిబంధన తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ఎందుకు తీసుకొస్తూ వచ్చారంటే పాపులేషన్ తగ్గించడానికి 1 or 2 అనే పాలసీలో ఇండియా అనేది రన్ అవుతుంది. సో చైనా ఆల్రెడీ 1 or none అనే పాలసీలో ఆల్రెడీ చైనా రన్ అవుతుంది. ఓకే, సో ఇదంతా కూడా మనకి పాపులేషన్ అనే కాన్సెప్ట్ ప్రకారం వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ అండ్ అట్ ది సేమ్ టైం ఇండియాలో సెన్సస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఈ కంటెంట్ అంతా కూడా ఈ వీడియోలో ఉంది. నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇండియా సెన్సస్ ప్రకారం ఏ స్టేట్కి ఎంత పాపులేషన్ ఉంది, అలాగే ఏ స్టేట్ ఏ విషయంలో నెంబర్ 1 ప్లేస్లో ఉంది, లైక్ లిటరసీ రేట్, సో అక్షరాస్యతం ఏ స్టేట్లో నెంబర్ 1 ఉంది, ఇవన్నీ కూడా కొన్ని మీకు ఐడియా ఉంటే ఓకే. పాపులేషన్ డెన్సిటీ ఏ స్టేట్ ఎక్కువగా ఉంది, పాపులేషన్ డెన్సిటీ ఏ స్టేట్ తక్కువ ఉంది, ఇదంతా కూడా ఇండియా పరంగా చెప్తూనే ఏపీ పరంగా కూడా ఇంకొక వీడియో పెడదాం. ఏపీ అండ్ ఇండియా ఎందుకు తెలుసుకోవాలంటే రాబోయే స్టేట్ జాబ్సే ఉన్నాయి కాబట్టి ఇక రాబోయేవన్నీ కూడా చాలా వరకు. సో వీటన్నిటి కోసం అటు ఇండియా అండ్ ఇటు ఏపీ రెండిటి యొక్క సెన్సస్ రిపోర్ట్ మీద నెక్స్ట్ ఇంకొక వీడియో చేద్దాం. సరే, ఒక 1 hour వీడియో పెడితే అది విని రాసేంత పేషెన్సే ఉండదు కాబట్టి ఒక చిన్న బిట్స్ కింద కొన్ని ఏరియాస్ కింద మనం డిజైన్ చేస్తున్నాం. సో part 2 వీడియో అనేది మీకు రాగానే షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, బై.